Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఒలింపిక్స్ అంటే భారత అభిమానులకు అంతగా క్రేజ్ ఉండదు. ఎందుకంటే ఒలింపిక్స్లో జరిగే అన్ని స్పోర్ట్స్లలో అమెరికా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలదే హవా. కానీ అలాంటి మెగా ఈవెంట్స్లో కూడా భారత్ అంటే ప్రపంచ దేశాలకు భయం పుట్టే విధంగా చేసింది ఒక స్పోర్ట్స్. ప్రజెంట్ జనరేషన్కి అంతగా తెలియపోయినప్పటికీ భారత్కి ఒలింపిక్స్లో తిరుగులేని రికార్డ్స్ని ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేని ఘనతని సాధించి పెట్టింది ఈ స్పోర్ట్స్. ఎనీ గెస్ బడీస్? మీకు తెలుసు, అదే మన నేషనల్ గేమ్ హాకీ. హాకీని ఇండియాకి పరిచయం చేసింది ఆంగ్లేయులే అయినా మన వాళ్ళు హాకీ అంటే ఇండియా, ఇండియా అంటే హాకీ అనే విధంగా ప్రపంచ హాకీలో చెరపలేని హిస్టరీని క్రియేట్ చేశారు. 1928లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో అడుగుపెట్టి అద్భుత విజయాలతో గోల్డ్ మెడల్ సాధించింది. తర్వాత వరుసగా 5 సార్లు 1932, 36, 48, 52, 56 సంవత్సరాల్లో ఒలింపిక్స్లో నెంబర్ 1గా నిలిచి ఇప్పటికీ ఎవరూ చెరపలేని రికార్డును సాధించింది. ఈ కాలాన్ని గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ హాకీగా పరిగణించవచ్చు. ఈ ఘనతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని మరవడం అసంభవం. ఇండియన్ హాకీ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి అతని ప్రస్తావన సమంజసం. అతనే హాకీ లెజెండ్ అండ్ ఇండియన్ ప్రైడ్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ ని గాడ్ ఆఫ్ ఇండియన్ హాకీగా చెప్పవచ్చు. 1948లో సాధించిన గోల్డ్ మెడల్కి ఒక ప్రత్యేకత ఉంది. మనకి స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరం ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ని ఓడించి ఇండియన్ అభిమానులకి గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చింది. 6 సార్లు వరుసగా బంగారు పతకం సాధించిన ఇండియా 1960లో తడబడింది. ఫైనల్లో పాకిస్తాన్తో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. కానీ మరుసటి ఒలింపిక్స్లోనే అదే పాకిస్తాన్ని ఓడించి 7వసారి బంగారు పతకాన్ని సాధించింది. 1968, 72 ఒలింపిక్స్లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత చివరిసారిగా 1980లో ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది. దీంతో మొత్తంగా 8 స్వర్ణాలతో ఎవరూ టచ్ చేయలేని స్థానంలోకి ఇండియన్ హాకీ చేరింది. కానీ 1980 తర్వాత ఇండియన్ హాకీ అనుకున్నంత విజయాలు సాధించలేదు. కొన్ని దశాబ్దాల పాటు ఒలింపిక్స్లో ఇండియాకి ఒక్క పథకం కూడా రాలేదు. ఇండియాకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందో రాదో అని అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ అందరి ఆలోచనలను పటాపంచలు చేస్తూ 2016 రియో ఒలింపిక్స్లో క్వార్టర్స్ వరకు చేరింది. 2016 ఒలింపిక్స్ ఇచ్చిన ఉత్సాహంతో 2020 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి ఇండియా తన పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా ప్రపంచ హాకీలో అడుగులు వేసింది. అదే ఉత్సాహంతో 2024లో ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్కి అర్హత సాధించింది. మన లెగసీని ప్రపంచ హాకీలో కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీ స్పోర్ట్స్ జాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.